ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాం తజే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మన ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 7వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 7వ అధ్యాయంలో మనం చెప్పుకోదగ్గ విశేషణాలు, చాలా పరమాద్భుతమైనటువంటి విశేషణాలు ఉన్నాయి. 6వ అధ్యాయంలో పరాశరుడు వారు చెప్పినటువంటిది దేవేంద్ర పదవి కన్నా వాసుదేవుడి తాలూకా మంత్ర జపము ఎంతో ఉత్కృష్టమైనది అని చెబుతూ 7వ అధ్యాయంలో పరాశరుడు వారే మైత్రేయ మహర్షికి అడుగుతున్నారు. ఏమిటడిగారు? 6వ అధ్యాయం ఆఖరణ, ఓ మైత్రేయ, నా నుంచి నీకు చెప్పబడవలసినవన్నీ చెప్పాను. నదులు, పర్వతాలు, భూమండలము, మిగతా ఇతరత్ర ద్వీపాల గురించి, సముద్రాల గురించి, వీటన్నింటి గురించి కూడా వివరం ఇచ్చాను. ఇంకా నువ్వు ఏది తెలుసుకోగలుగుతున్నావో నాకు అడిగితే నేను దానికి వివరం చెప్పగలను అంటే మైత్రేయ మహర్షి అడిగినటువంటి ఘట్టం సూర్యాది గ్రహ రూపములు, అలాగే సప్తలోక వర్ణన అన్నది అడిగారు మైత్రేయ మహర్షి. అందులోనే పరాశరుడు వారు చెబుతూ ఎక్కడెక్కడ ఏ ఏ మండలాలు ఉన్నాయి, సూర్యమండలము భూమండలానికి ఎన్ని యోజనాల దూరంలో ఉంది, ఆ సూర్యమండలానికి చంద్రమండలం ఎన్ని యోజనాల దూరంలో ఉంది, ఆ చంద్రమండలానికి నక్షత్ర మండలం ఎన్ని యోజనాల దూరంలో ఉంది, ఆ నక్షత్ర మండలానికి సప్తర్షి మండలం ఎన్ని యోజనాల దూరంలో ఉంది, ఆ సప్తర్షి మండలానికి ధ్రువ మండలం ఎన్ని యోజనాల దూరంలో ఉంది. ఇలా ఒక్కొక్క మండలము దాని గురించి వివరం చెప్పుకుంటూ పరాశరుడు వారు కిందటి ఘట్టంలో చెప్పిన శ్లోకం దగ్గర నుంచి మనం ప్రారంభం చేసుకుందాం. ఈ అధ్యాయము త్రైలోక్యమేతతు కథిత ముత్సేధేన మహామునే ఇజ్యా ఫలస్య భూరేష ఇజ్యాచాత్ర ప్రతిష్ఠిత. ఓ మునీశ్వర, త్రిలోకాల తాలూక పొడవు ఎంత ఎత్తు ఉందో దాని గురించి నీకు వివరం చెప్పాను. యజ్ఞములు చేసేవారి ఫలరూపమే ఈ 3 లోకాలకి స్థానభూమి. ఎవరైతే యజ్ఞయాగాది క్రతువులు చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ 3 లోకాలలో కూడా వసిస్తారు. అలాగే భారతవర్షంలో యజ్ఞాచరణం ప్రతిష్ఠితమై ఉంది. ఈ భారత భూమి మీద యజ్ఞము సర్వకాల సర్వావస్థల యందు ఆచరింపదగినటువంటి ఒక ఉపయుక్తమైనటువంటి ధర్మాచరణము, భగవంతుణ్ణి చేరుకోవాలి అని ఆశించేటటువంటి ప్రతి ఒక్క మానవుడికి కూడా ఈ ధర్మాచరణ మార్గం అన్నది, యజ్ఞయాగాది క్రతువులు చేయడం అన్నది ఈ భారతవర్షంలోనే ఉన్నది అని చెబుతూ ఇక్కడ నుంచి ఎదర ఘట్టం చాలా విశేషణాలతో కూడుకున్నటువంటి ఘట్టం. దాని గురించి మనం తెలుసుకుందాం. ఏంటి ఇందులో ఉంటాయి? గురువుగారు ధ్రువమండలం అన్నారు, సప్తర్షి మండలం అన్నారు, వీటి తాలూకు వివరం కాస్త చెప్పండి అని మైత్రేయ మహర్షి అడిగితే దానికి వివరం చెబుతూ పరాశరుడు వారు ధ్రువాదూర్ధ్వం మహర్లోకో యత్రతే కల్పవాసినః ఏకయోజన కోటిస్తూ యత్రతే కల్పవాసినః. ధ్రువమండలం అని చెప్పుకున్నాం కదా, దానికి 1,000,000 యోజనాల దూరంలో మహర్లోకం అనే లోకం ఉన్నది. ఆ మహర్లోకంలో కల్పం యొక్క చివరి వరకు నివసించేటటువంటి వారు అందు వసిస్తూ ఉన్నారు. కల్పం చివరి వరకు భృగువు మున్నగు వారందరూ ఉన్నారు కదా, అలాంటి వాళ్ళందరూ కూడా కల్పాంతం వరకు ఆ మహర్లోకంలో నివసిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడికి వచ్చేసరికి మహర్లోకం తర్వాత దివేకోట్యౌత్ జనోలోకే, ఈ జనోలోకంలో ఎవరున్నారయ్యా అని వివరం చెబుతున్నారు పరాశరుడు వారు. కోట్యౌత్ జనోలోకే యత్రతే బ్రహ్మణ సుతాః సనంద నాద్యాః కలిత మైత్రేయ అమలచేతసః. ఓ మైత్రేయ మహర్షి, ఆ లోకం నుంచి 2 కోట్ల యోజనాల దూరంలో, ధ్రువమండలానికి 1,000,000 యోజనాల దూరంలో మహర్లోకం ఉంది. ఆ మహర్లోకానికి 2 కోట్ల యోజనాల దూరంలో జనోలోకం ఉంది. ఈ జనోలోకంలో ఎవరు నివసిస్తూ ఉన్నారట? సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అనేటటువంటి 4 బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుడు, నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు.
వారు అందరూ కూడా అక్కడ నివసిస్తూ ఉన్నారు. జనోలోకం అనేటటువంటి లోకంలో. చతుర్గుణోత్తరే చోర్ధ్వం జనోలోక తప్తస్థితం వైరాజ యత్ర తే దేవా స్థితా దాహ వివర్జితాః. ఈ జనోలోకం అనేటటువంటి లోకానికి 4 రెట్ల దూరంలో, అంటే 8 కోట్ల యోజనాల దూరంలో తపోలోకం అనేటటువంటి లోకం ఉన్నది. అందు వైరాజులు అనేటటువంటి దేవతాగణాలు నివసిస్తూ ఉంటారు. దేవతాగణాలు అంటే మనకి తెలిసినటువంటి విధంగా గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్య ఇలాంటి దేవతాగణాలు. అందులో ఒక వర్గము వైరాజులు అనేటటువంటి దేవతాగణం. వీరు ఎక్కడ నివసిస్తూ ఉన్నారు? తపోలోకం అనేటటువంటి లోకంలో వారు నివసిస్తూ ఉన్నారు. ఎప్పుడూ కూడా తపస్సు చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఆ తపోలోకం అనే లోకంలో వాళ్ళు నివసిస్తూ, వారికి ఆ దేవతలకి సర్వకాలములయందు దాహము అనేటటువంటి బాధ పీడించకుండా ఉంటుంది. దాహము అనేటటువంటిది వారికి ఉండదు అని చెబుతున్నారు. షడ్గుణేన తపోలోక సత్యలోక విరాజతే అపునర్మారకాయత్ర బ్రహ్మలోకో హి సస్మృతః. తపోలోకం నుంచి 6 రెట్ల దూరంలో, అనగా 12 కోట్ల యోజనాల దూరంలో సత్యలోకం అనేటటువంటి లోకం ప్రకాశిస్తుంది. అందు పునర్మరణం లేనివారు, ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సినటువంటి విషయం. సత్యలోకము, ఈ సత్యలోకమే 7వ లోకము. భూర్లోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకములు. ఈ సత్యలోకము 7వ లోకము. ఈ సత్యలోకంలో పునర్మరణం లేని వారు జీవిస్తూ ఉంటారు. అనగా పునర్జన్మ పొందనవసరం లేని వారు జీవిస్తూ ఉంటారు. అది బ్రహ్మదేవుని తాలూకా లోకము అని పిలువబడుతుంది ఈ సత్యలోకము. మొత్తం 14 భువనాలు అని మనకి శాస్త్రం కదా. కింద 7 లోకాలు, భూమండలం నుంచి మీద 7 లోకాలు అని. కింద 7 లోకాలు సప్త పాతాళాల గురించి, వాటి నరకబాధల గురించి చెప్పుకున్నాం. మిగతా 7 లోకాల గురించి ఇక్కడ చెబుతూ, సత్యలోకం అనేటటువంటి లోకంలో బ్రహ్మ నివసిస్తూ ఉంటారు. ఆ బ్రహ్మ నివసించినటువంటి ఆ లోకంలో పునర్మరణం లేనటువంటి వారు, మరలా మరణం అనేటటువంటిది సంభవించినటువంటి వారు. అనగా ఇంకా మనకి అర్థం కావాలి అంటే, ఒకసారి భూమి మీదకి వచ్చి ఇక్కడ చేయవలసినటువంటి ధర్మాచరణ కార్యక్రమాలన్నీ కూడా ఆచరించి 9 జన్మలని చెప్పుకున్నాం కదా. స్థావరాలు, కురుములు, జలజన్యాలైనటువంటి ప్రాణులు, ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. నరుల నుంచి మిగతా ఇతరత్ర విశేషాలు, ముముక్షువుల వరకు చెప్పుకున్నాం 9 జన్మలని. ఈ 9 జన్మలని పూర్తి చేసుకున్నటువంటి వారు, భగవంతుడిలో ఐక్యం అవ్వాలనేటటువంటి తాపత్రయం ఉండేటటువంటి వారు, మరలా పునర్జన్మ ఎత్తేటటువంటి అవసరం లేనటువంటి వారందరూ కూడా బ్రహ్మదేవుడి తాలూకా నివసించేటటువంటి స్థానంలో వాళ్ళందరూ ఉన్నారు. దాన్ని బ్రహ్మలోకమని పిలువబడుతోంది. సత్యలోకానికే అని పరాశరుడు వారు చెబుతూ, పాదగమ్యంతు యత్కించతు వస్త్వస్మి పృథివీమయం సభూర్లోకో సమాఖ్యాత విస్తారోస్య మయోదితః. పాదాలతో నడిచి పోవడానికి వీలైన పృథివీమయ పదార్థాన్ని భూలోకము అంటారు. దాన్ని గురించి వివరంగా నీకు చెప్పడం జరిగింది. భూమి సూర్యాంతరం యత్తు సిద్ధాధి మునిసేవితం భువర్లోకస్తు యుక్తో ద్వితీయో మునిసత్తమ. ఓ మునిశ్రేష్ఠ, భూమికి సూర్యునికి నడుమ ఉండేటటువంటి సిద్ధులు మున్నగవారి చేత, మునీశ్వరుల చేత సేవించబడేది భువర్లోకము అని పిలువబడుతోంది. అది 2వ లోకము. భూలోకము మొదటిదైతే 2వ లోకము భువర్లోకము అని చెప్తున్నారు. ధ్రువా సూర్యంతరం యచ్చ నిజుతాని 14 స్వర్లోక సోపి గరితో లోక సంస్థాన చింతకై. ధ్రువమండలానికి సూర్యమండలానికి నడుమ ఉండేటటువంటి 14 నియతాలు. 14 నియతాలు అంటే ఇక్కడ యోజనాల లెక్క వస్తుంది అనమాట. 14 అనగా 14 లక్షల యోజనాల మేర లోకాల యొక్క ఉనికిని గూర్చి ఆలోచింపజేసేవారిచే స్వరలోకం చెప్పబడుతోంది. ఈ శ్లోకం కాస్త మనం అర్థం చేసుకోవడం కాస్త క్లేశమైనటువంటి పని. ఇక్కడ ఇంతకుముందు శ్లోకంలో చూసుకున్నట్లయితే భూమికి సూర్యుడికి మధ్యలో ఉండేటటువంటిది ఒక మండలమని, దాన్ని భువర్లోకం అని పిలుస్తున్నారు. అలాగే ఇక్కడ స్వరలోకము. ఈ స్వరలోకంలో ఎవరెవరు ఉన్నారు? లోకాల యొక్క ఉనికిని గురించి ఆలోచించేవారిచే
ఈ మొత్తం సమస్త లోకములన్నీ కూడా ఎలా ఉద్భవిస్తున్నాయి, ఎలా పుడుతున్నాయి, ఎలాగా స్థితి జరుగుతున్నది, ఎలా లయం జరుగుతున్నది అని ఆలోచించేటటువంటి వారిచే స్వరలోకం నిండబడి ఉంది అని చెబుతున్నారు ఈ శ్లోకంలో. త్రైలోక్యమేతతు కృతకం మైత్రేయ పరిపఠ్యతే జనస్తపస్తథా సత్య మితి చ కృతకం త్రయం. ఓ మైత్రేయ, ఈ మూడు లోకాలను కృతకం అంటారు. జనోలోకం, తపోలోకం, సత్యలోకాలు మూడింటిని అకృతకం అంటారు. మూడు లోకాలు అని చెప్పారు. ఏంటి? భూలోకము, భువరలోకము, స్వరలోకము. అలాగే జనోలోకము, తపోలోకము, సత్యలోకము, ఆ మూడింటిని అకృతకం అని పిలుస్తున్నారు. కృతకాకృతయోర్మధ్యే మహర్లోక ఇది స్మృత శూన్యో భవతి కల్పాంతే యోత్యర్థం న వినశ్యతి. మహర్లోకం అనేటటువంటిది మధ్యలో ఉన్నది. మొత్తం 7 లోకాలు, పైన 7 లోకాలు అనుకున్నాం కదా. ఈ 7 లోకాలలో మహర్లోకం మధ్యస్థమంలో, అటు కృతక లోకాలైనటువంటి మూడింటికి, అకృతక లోకాలైనటువంటి మూడింటికి, భూర్లోక, భువరలోక, స్వరలోకములు, ఇవి 3 కృతక లోకములు. అలాగే మహర్లోకం విడిచిపెట్టేస్తే భూర్లోక, భువరలోక, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం, ఈ మూడింటిని విడిచిపెట్టేయాలి. కృతక లోకాలు 3, అకృతక లోకాలు 3, ఈ రెండింటి ఉండేటటువంటిది మహర్లోకము. ఈ మహర్లోకము కల్పాంతంలో జనశూన్యమైపోతుంది, కానీ పూర్తిగా ఈ మహర్లోకం ఎట్టి పరిస్థితుల్లో నశించిపోదు అని చెబుతున్నారు. చాలా జాగ్రత్తగా మహర్లోకంలో ఉండేటటువంటి మహత్యం ఏంటయ్యా అంటే, కల్పాంతమైనప్పుడు ఈ మీదన 7 లోకాలలో మొత్తం 6 లోకాలు పూర్తిగా నశించిపోతున్నట్టుగా 7వ లోకమైనటువంటిది మహర్లోకం నిలబడుతున్నట్టుగా మనకి కనిపిస్తున్నది. ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు. ఇది జనశూన్యం అయిపోతుంది, కానీ పూర్తిగా నశించదు. బ్రహ్మ గారి దైనందిన ప్రళయాంతంలో ఆయన నిత్యము నడుచుకునేటటువంటి దైనందిన ప్రళయాంతంలో ఈ మహర్లోకం ఖచ్చితంగా నిలబడి తీరుతుంది అని పరాశరుడు వారు చెబుతున్నారు. ఏతే సప్తమయా లోక మైత్రేయ కరితాస్తవ పాతాళాని చ సప్తైవ బ్రహ్మాండ శేష విస్తర. ఈ 7 లోకాలు ఊర్ధ్వలోకాలు అని చెప్పబడుతున్నాయి. అవి నా ద్వారా నీకు వివరించబడ్డాయి. ఏంటా 7 లోకాలు? భూర్లోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం, ఈ 7 లోకాలు. ఈ 7 లోకాలు నాచే నీకు వివరించబడ్డాయి. పాతాళాలు కూడా 7. ఇది బ్రహ్మాండం యొక్క విస్తీర్ణము. మొత్తం 14 లోకాలు. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకములు ఒక పాఠంలో. అయితే ఇక్కడ విష్ణు పురాణంకి వచ్చేసరికి కొన్ని పేర్లు మారాయి, కానీ పాతాళ లోకాలు 7. అలాగే ఊర్ధ్వలోకాలు ఎన్నున్నా 7. భూర్లోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, సత్యలోకములు, ఇవి 7. ఇది మొత్తం కలిపి ఒక బ్రహ్మాండము. అంటే బ్రహ్మాండం అంటే ఒక పాల పొంత. ఇంకా మనకి అర్థం కావడానికి పరాశరుడు వారు చెప్పినటువంటి చాలా చక్కనైనటువంటి విశేషణతో కూడుకున్నటువంటి ఒక గురించి చెబుతున్నారు ఇక్కడ పరాశరుడు వారు. ఏమిటది? ఏత దండ కటాహేన తిరియకు చోర్ధ్వ మధస్తథ కపిత్తస్య యదా బీజం సర్వతో వై సమావృతం. వెలగపండులో విత్తుతో కూడినటువంటి గుజ్జు చుట్టూ వెలగ డిప్ప కప్పబడినట్లే ఈ బ్రహ్మాండం చుట్టూ కింద పైన 4 వైపులా కూడా చిన్న కటహము అంటే చిన్న పైకప్పుతో కప్పబడి ఉంది. ఇది ఒక పృథివ్యావరణము అంటారు. ఈ పృథివ్యావరణాన్నే ఈ రోజుల్లో మన వాళ్ళు ఏంటంటున్నారు? పాలపుంత. ఈ పాలపుంత అనేటటువంటి ఒక ఆవృత్తి. ఈ ఒక ఆవృత్తికి ఒక బ్రహ్మాండము. ఈ బ్రహ్మాండానికి మన సంస్కృతంలో, మన వేదంలో అమ్మవారు లలితాపరా భట్టారికాదేవి ఒక నామం అనేక కోటి బ్రహ్మాండ మండలాయ నమః, అనేకములైనటువంటి కోట్ల కొలది బ్రహ్మాండాలకి అమ్మ అధిష్టాత్రి అని చెబుతున్నారు మన లలితా సహస్రంలో. ఇది మనకు తెలిసినటువంటి ఒక బ్రహ్మాండము. కింద 7 లోకాలు, ఊర్ధ్వలోకాలు 7, మొత్తం 14 లోకాలు కలిపితే ఒక పృథివ్యావరణము. దాన్ని పాలపొంత అంటారు. ఈ పాలపొంత ఒకదాన్ని బ్రహ్మాండము, ఒక బ్రహ్మాండము. ఇలాంటి బ్రహ్మాండాలు అనేకమైనటువంటివి కలిస్తే లలితాపరా భట్టారికాదేవి అధిష్టాత్రి అంటూ దశోత్తరేణ వయస మైత్రేయాండ తత్ ధృతం సర్వోంబు పరిధానోసౌ వాహినిన వేష్టితో ఐహిహి. ఓ మైత్రేయ, అండకటాహం చుట్టూ దానికి 10 రెట్ల మేర జలావరణం
ఈ జలావరణం చుట్టూ అంతటి విస్తీర్ణంలో అగ్ని ఆవరించి ఉంది. దీని గురించి ఎదరగట్టంలో మనం చెప్పుకుందాం. ఈ శ్లోకం నుంచి ఎదరగట్టంలో ఇప్పటికే 15 నిమిషాలు పైన పూర్తయిపోయింది సమయం కావున ఇక్కడ ఈ శ్లోకం నుంచి ఎదరగట్ట మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ యూట్యూబ్ వీడియోని ఫాలో అవుతూ ఉండండి. సనక సనందనాథుడి దగ్గర నుంచి ధ్రువమండలం దగ్గర నుంచి అన్ని లోకాల గురించి ఈ 7వ అధ్యాయంలో వివరిస్తున్నారు పరాశరుడు వారు. అది తెలుసుకుంటే ఏమిటి ఫలితం అన్నది ఆఖరిని మనకి వస్తుంది. అంచేత అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని, ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ కూడా లైక్ షేర్ చేయండి. మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి. విష్ణు పురాణాన్ని వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.